హాయ్ వ్యూవర్స్, ఈ రోజుల్లో ల్యాప్టాప్, కంప్యూటర్ వీటి వినియోగం చాలా పెరిగిపోయింది. అంతేకాకుండా వాటి యాక్సెసరీస్ విపరీతంగా పెరిగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్, రోజుకి మన అవసరాలు కంప్యూటర్కి సంబంధించినవి కానీ, ల్యాప్టాప్స్కి సంబంధించినవి కానీ చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే జనరల్గా మనిషి కోరుకునేది ఏంటంటే మోర్ క్లారిటీ, మోర్ రిజల్యూషన్, హై డెఫినేషన్ కెమెరాస్, హై డెఫినేషన్ రిజల్యూషన్స్లో ప్రతిదీ చూడాలని కోరుకుంటున్నాడు. అందుకే 4K, రాబోయే రోజుల్లో 8K ఇలాంటివి వస్తున్నాయి. అయితే ఇప్పుడు మనకి ఈ వినియోగం పెరిగిపోవడం ద్వారా అవసరాలు కూడా పెరిగిపోయి ప్రతి ఒక్కరూ కంప్యూటర్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. కాబట్టి హై ఎండ్ వర్షన్ వాడేవాళ్ళు వాళ్ళంతా ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. కాబట్టి మనకు ఇవన్నీ అప్గ్రేడ్ అయినప్పుడు పాత సిస్టమ్స్ అన్నీ ఏమయ్యాయి అంటే, మన బంధువుల ఇంట్లో కానీ, మన ఇంట్లో కానీ ఏమైనా పాత సిస్టమ్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ఉన్నట్టయితే వాటిని మన బేసిక్ అవసరం కోసం ఎలాగ దాన్ని మార్చుకొని దాన్ని యూజ్ చేసుకోవాలనేది ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియోను పూర్తిగా వాచ్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇందాక చెప్పినట్టుగా విండోస్ 10 చాలా ల్యాగింగ్ అప్లికేషన్స్ రన్ అవ్వడం అలాంటివి ఏమీ చాలా ఇబ్బందిగా ఉంటాయి ఈ ఓల్డ్ వర్షన్లో. బికాజ్ ఇది ఎందుకంటే ఇప్పట్లో ఈ టైప్ ఆఫ్ ల్యాప్టాప్స్ నాకు తెలిసి ఇంకెవరు యూజ్ చేయట్లేదు. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్గానే దీన్ని ఉపయోగించుకోవచ్చు. రుఫూస్ అప్లికేషన్ వాడి ISO ఇమేజ్, విండోస్ 7 ISO ఇమేజ్ని వాడి దాన్ని డౌన్లోడ్ చేశాను. అప్పటి నుంచి ఈ సిస్టమ్ మనకు కావాల్సిన రకంగా అంటే పనిచేస్తుంది. అంటే బేసిక్ యూజేజ్ అనమాట. బ్రౌజింగు, యూట్యూబ్ వీడియోస్ అలాంటివి చూసుకోవచ్చు. చూసినట్టయితే మీకు సో వాట్సాప్ వెబ్ అప్లికేషన్ కానీ వాడుకోవడానికి కానీ మనకి బేసిక్ నీడ్స్కి అయితే ఈ ల్యాప్టాప్ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే చూడండి, ఖచ్చితంగా షేర్ చేయండి. అంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో ఫర్దర్గా రూఫూస్ ఏంటి, దాని అప్లికేషన్ ఎలా చేశారు, ఈ వివరాలన్నీ కావాలంటే మీరు కామెంట్ చేయండి. దాని మీద కూడా ఒక వీడియో చేసి మీకైతే అందుబాటులో ఉంచుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. చూడండి, వీడియో చాలా ఫ్రీగా ప్లే అవుతుంది. ఫర్ ఎనీ క్లారిటీ కామెంట్ చేయండి, నేను మీకు రివర్ట్ అవుతాను.